ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. డిసెంబర్ కు గ్రూప్ 2 వాయిదా అంటూ 14 పేజీల వార్త. డిప్యూటీ సీఎం ను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ కు సూచించిన భట్టి పరీక్ష వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కమిషన్ అంటూ 14 పేజీల వార్త. ఇది ఎర్రర్ టెర్రర్ విండోస్ 10 కంప్యూటర్లతో బ్లూ స్క్రీన్ అప్డేట్ ఎర్రర్. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ శంషాబాద్ లో 39 దేశీయ సర్వీసులు రద్దు, 44 ఆలస్యం. విశాఖలో 4 విమానాలు రద్దు, గన్నవరంలో 15 జాప్యం. ఎయిర్పోర్టులు కిటకిట రద్దీతో ప్రయాణికుల బెంబేలు. పలు దేశాల స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు అంతరాయం. ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మోహరింపు, రోగులకు ఇబ్బంది. సైబర్ భద్రతా సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్డేట్ తో బగ్ సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్ స్ట్రైక్. వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. ఇది అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలో వార్త. ఖేద్గార్ 12 సార్లు సివిల్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇది కూడా 2వ పేజీలో వార్తనే. 4 నుంచి 12 తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బాలులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా. ప్రీ స్కూల్ గా అంగన్వాడీలు. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. వర్సిటీలకు వీసీలు సిబ్బంది నియామకం. విద్యావేత్తలతో సీఎం. విద్యారంగం బడ్జెట్ను గణనీయంగా పెంచుతామని వెల్లడి. 15 కోర్సులతో స్కిల్ వర్సిటీ. ఏటా 20,000 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు. తొలుత 6 కోర్సులు 2,000 మందికి శిక్షణ అంటూ సీఎం. 13వ పేజీలో వార్త. ఇది తెలంగాణ కోర్ అర్బన్ రిలీజియన్ కు రక్షణ కవచంగా హైడ్రా అంటూ 12వ పేజీలో వార్త. ఇది ఉధృతంగా వాగు, తెగిన రోడ్లు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం. సగానికి పైగా నిలిచిన తుంగభద్ర. జూరాలను చేరిన కృష్ణమ్మ జలాలు. నేడు రేపు అత్యంత భారీ వర్షాలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. పెద్దవాగు ఖాళీ. ప్రాజెక్టులకు గండి 20 కోట్ల నష్టం. గుబ్బల బంగమ్మ అడవి ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షపాతం. భారీ వరద. 200కు పైగా పశువుల మృత్యువాత. నిరాశ్రులైన 2 గ్రామ ప్రజలు. వేలాది ఎకరాల్లో పంట నష్టం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద వర్షం కుండపోతలాగా పడుతున్నది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు వార్త. కొందరికి ఇలా పడలే, కొందరికి ఇంకా పగలే. జాబితాల్లో పేరున్న ఖాతాల్లో జమ కాని రుణమాఫీ సొమ్ము. మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన. నేటితో ₹1,00,000 వారందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. 14వ పేజీలో వార్త. మొత్తం మీద ₹1,00,000 ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి 100కు 100% మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాని వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటు రైతులు ఎవ్వరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1,00,000 నెలాఖరుకు 1,50,000. ఆగస్టు 15 లోపు 2 లక్షలు సంపూర్ణంగా 2 లక్షలు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టు తెలంగాణ సర్కారు చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్ద యాడ్ వేసింది మొత్తం ఆంధ్రజ్యోతి పత్రిక. డాక్టర్ కె కేశవరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఇంత పెద్ద యాడ్ వేసింది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.